పెట్టారు. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదని జగన్ చాలా చెప్పుకుంటూ వచ్చారు. అసలు ఎక్కడ అయిపోయినాయి హామీలన్నీ? నిరుద్యోగ భృతి అన్నారు, 18 ఏళ్ళు దాటితే 1500 అని చెప్పారు, 60 ఏళ్ళ వరకు. 50 ఏళ్ళు దాటితే 4000 పెన్షన్ అన్నారు. రైతు భరోసాకి రైతులు మోసం చేస్తున్నారు. ఇంకా చాలా విషయాలు చెప్పారు. అసలు ఏంటి దాని గురించి ఒక్కదాని సార్? నేను ఇప్పుడు మన పెన్షన్ స్కీమే చెప్తాను సార్. ఇప్పుడు 2000 నుంచి 3000 ప్రతి సంవత్సరం 250 రూపాయలు లెక్కన పెంచి మీరు 4-5 సంవత్సరాలకి మీరు 3000 చేశారు. మేము ఒకే పెన్ స్ట్రోక్ తో 3000 4000 చేశాం. అట్లాగే జూన్లో మేము 4000 ఇస్తే దానికి ముందర 3 నెలల నుంచి అరియర్స్ కూడా కలుపుకొని 7000 రూపాయలు మొట్టమొదటి నెల ఇచ్చిన ప్రభుత్వం ఈ కుటుంబ ప్రభుత్వం సార్. మేము మాట ఎక్కడ తప్పలా. నేను ఇంకో మాట మాట్లాడుతున్నా. ఇప్పుడు వీళ్ళు 66 లక్షలు అప్పుడు పెన్షన్స్ ఉన్నాయి మేము ఇచ్చినప్పుడు, ఇప్పుడు 60 లక్షలకే చేరాయి అంటున్నారు. ఇక్కడ కొన్ని సమస్యలు సార్ ఈ ఏదైతే తగ్గాయో ఇవన్నీ కూడా నకిలీ సదరం సర్టిఫికెట్లు తెచ్చి, నకిలీ సర్టిఫికెట్లు పుట్టించి, హెల్త్ సర్టిఫికెట్లు పుట్టించి, ఏదైతే హ్యాండిక్యాప్డ్ సంబంధంగా ఏదైతే వీళ్ళు పెన్షన్స్ తీసుకున్నారో ఇవన్నీ కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు భోంచేసిన మాట వాస్తవం. నేను ఏ చర్చకైనా డిబేట్కి రెడీ. ప్రైమ్ మినిస్టర్ ద్వారా ఎవరితోనైనా సరే, జగన్మోహన్ కూడా సిద్ధమే. కేవలం సదరన్ సర్టిఫికెట్లు ఫేక్ సర్టిఫికెట్లు పుట్టించారు. అట్లాగే వాలంటీర్లతో కలిసి వైసీపీ నాయకులు దొంగ పేర్లు పెట్టి మీరు దోచేశారు పెన్షన్లని, అందువల్లనే 66 లక్షలు వచ్చింది. సార్ నేను అంటున్నా, ఈ రోజు 60 లక్షల పెన్షన్స్ అంటున్నారు కదా, మరి ఎవరైనా కంప్లైంట్ చేశారా ప్రభుత్వానికి? ఎక్కడైనా ఏ ఎండిఓ ఆఫీసులో అయినా, ఏ ఎంఆర్ఓ ఆఫీసులో అయినా, కలెక్టర్ ఆఫీసులో అయినా, ఎక్కడైనా సరే ఇప్పుడు ప్రతి సోమవారం గ్రీవెన్సెస్ జరుగుతాయి కదా సార్. ఎక్కడైనా మా పెన్షన్ రాలేదని ఎవరైనా పోయి కంప్లైంట్ చేశారా? అంటే అర్థం ఏమిటి? ఎవరైనా చనిపోయి ఉంటేనో లేదంటే సదరన్ సర్టిఫికెట్లు ఫాల్స్ సర్టిఫికెట్లు అయితేనో తగ్గింటాయి. రెండోది ఆయన ఇంకో మాట అన్నారు, 27,000 కోట్లు మాత్రమే మీరు బడ్జెట్ లో అలొకేట్ చేశారని. సార్ నేను అంటున్నా, ఈ రోజు ఏదైతే తగ్గుదల కనపడతాందో పెన్షన్స్ లో, దాన్ని బట్టే ఈరోజు ఈ సంవత్సరం 27,000 కోట్లు శాంక్షన్ చేశారు. లేదు ఒకవేళ ఇంకొక 2,000 కోట్లు 3,000 కోట్లు అవసరం ఉంది, ఇస్తాము. దాంట్లో ఏముంది సార్? బడ్జెట్ లో శాంక్షన్ చేయడం కావచ్చు, లేదంటే పెంచడం కావచ్చు, లేదంటే తగ్గడం కావచ్చు, అదంతా గవర్నమెంట్ చూసుకుంటుంది. మీరు 27,000 కోట్లు ఇచ్చారంటే అంటే ఇంకా తగ్గిస్తారనా? దాని అర్థం అది కాదు. ఈ రోజు మాకున్న అంచనాల ప్రకారం 27,000 కోట్లు పెట్టాం. లేదు ఇంకొక 3,000 కోట్లు పెరిగింది, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మాకున్న ఫ్లాగ్షిప్ ప్రోగ్రాము పెన్షన్ స్కీమ్, ఎన్టీఆర్ భరోసా ఇవ్వడమే మాకు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. ప్రతి నెల మేము నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1వ తేదీ ఒక కాన్స్టిట్యున్సీకి వెళ్ళి అక్కడ పెన్షన్ ఆయన ఇస్తున్నారు. సరే మేము మోసం ఎందుకు చేస్తా? మరి రైతు భరోసా సంబంధించి 40,000 ఇవ్వాల్సి వస్తే కేవలం 10,000 ఇచ్చారు సార్. రెండోది ఆయన ఒక వీడియో వేసి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడనేది. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? ఇప్పుడులాగా కాకుండా మేము 20,000 ఇస్తాం, మీరు 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉంటే దానికి ఇంకొక 7,000 6,500 కలిపి మీరు ఇస్తున్నారు, మీరేం మొత్తం మీ జోబులోంచి ఇవ్వట్లేదు. ఇప్పుడులాగా కాకుండా మేము 20,000 ఇస్తామని మాట్లాడారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ తో కలుపుకొనే దాని అర్థం. సెంట్రల్ గవర్నమెంట్ పక్కన పెట్టి మేము ఒక్కలమే 20,000 ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చెప్పి చూపిమనంటే వైసీపీ నాయకుల్ని. ఇప్పుడు ఆయన చూపించిన వీడియోలో కూడా ఏముంది? వాళ్ళు ఇంత ఇచ్చారు, ఇప్పుడులా కాకుండా మేము 20,000 ఇస్తామని ఆయన చెప్పారు. ఇప్పుడు ఇస్తున్నాం. ఏ రైతు కంప్లైంట్ చేశాడు చెప్పమండి? ఏ కలెక్టర్ ఆఫీస్ లో, ఏ గ్రీవెన్సెస్ లో ఏ రైతైనా కంప్లైంట్ చేశాడా వాళ్ళకి రాలేదని? ఈ రోజు 6,600 కోట్ల రూపాయలు బడ్జెట్ లో అలొకేట్ చేశాం అన్నదాత సుఖీబాబుకి. అట్లాగే తల్లికి వందనం, తల్లికి వందనము మీరేం చెప్పారు సార్? 2019లో ఎంతమంది పిల్లలు ఉంటే ఒక ఇంట్లో అంతమందికి ఇస్తాము తల్లి అమ్మ కూడా ఏం చెప్పలేదా? భారతి గారు చెప్పలేదా? భారతి గారి వీడియోలు లేవా? వైఎస్ భారతి గారి అయినా మీరు ఇచ్చారా? ఒకరికే ఇచ్చారు. కానీ ఈ రోజు అటకాదే 3 పిల్లలున్నా 4 పిల్లలున్నా ఈ రోజు మేము ఇస్తున్నాం. 67 లక్షల మంది పిల్లలకు మేము ఇస్తున్నాం. ఆయన అంటాడు 87 లక్షల పిల్లలు ఉన్నా అంటారు. ఎట్లా వచ్చింది మీకు ఆ డేటా? అది దానికి ఉన్న శాంక్టిటీ ఏంటి? ఇప్పుడు మీ ఆఫీస్ లో మీరు కూర్చొని నా దగ్గర 87 లక్షల మంది పిల్లలు ఉన్నారంటే దాని శాంక్టిటీ ఏంటి? అంటే గవర్నమెంట్ దగ్గర లేని డేటా మీ దగ్గర ఎట్లా వచ్చింది? మీరు నిరూపించండి. ఇప్పుడు ఏ విద్యార్థికో, ఏ పిల్లవాడికో, ఏ అమ్మాయికో ఈ తల్లికి వందనం డబ్బులు రాలేదని నిరూపించండి. డిస్ట్రిక్ట్ ఒక 50 మందిలో 100 మందిలో పెట్టండి పేర్లు. లేదంటే కలెక్టర్ ఆఫీస్ లో కంప్లైంట్ చేయండి, ఆ లోకల్ ఎంపీ ఆఫీస్ లో కంప్లైంట్ చేయండి. ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది. అట్లా కాకుండా మీరు కేవలం ఎవరో రాయించిన స్క్రిప్ట్ పెట్టుకొని, ఎవరో రాయించిన నెంబర్లు పెట్టుకొని ఈ నెంబర్లు కరెక్ట్, ఈ నెంబర్లకు మాత్రమే మీరు ఇవ్వాలంటే అది ఎట్లానే కుదురుతుంది సార్? సార్ ఇంకోటి అంటున్నా, నిరుద్యోగ వృత్తిని మాట్లాడతారు. విజయభాస్కర్ రెడ్డి ఒక మాట అన్నారు, ఎన్ని మీరు ఉద్యోగాలు ఇచ్చారని. సార్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పారు,
6,28,000 ఉద్యోగాలు మేము ఇచ్చాం. ప్రభుత్వంలో కావచ్చు, ప్రైవేట్ రంగంలో కావచ్చు, ఇన్ని కల్పించామే అని చెప్తున్నారు. ఈ సంవత్సరం కూడా 1,500 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కి మేము డబ్బులు కేటాయించాం. సార్ నిరుద్యోగ భృతి 3,000 కావాలనా, లేదంటే మేము ఇచ్చే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ తో అతనికి 34,000 జాబ్ కావాలనా? అవన్నీ ఆలోచించుకోవాలి కదా. మరి మహిళలకు ఇస్తారన్న డబ్బులు ఏమైపోయినా అడుగుతున్నారు సార్. నేను అంటున్నా, వారు సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయలు వారు సంక్షేమ పథకాల ద్వారా ఖర్చు పెట్టారు. సార్ తెచ్చిందేమో 6 లక్షల కోట్ల పై మీకు ఇప్పుడు మేము చూపించా గణాంకాలు. 6,30,000 కోట్లు అప్పు తెచ్చారు. మీరు 2,50,000 కోట్లు మాత్రమే మీరు ప్రజలకు ఇచ్చారు. మిగతా డబ్బు ఏమైనట్టు? ఎవరు జోబులోకి పోయింది? పైగా మీరు ఇచ్చిన డబ్బు ఏదైతే ఉందో సంక్షేమ పథకాల ద్వారా మళ్ళా మీరు జేబ్ రేట్స్ ప్రవేశపెట్టి 200% రేట్లు పెంచి మళ్ళా 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు మళ్ళా మీరు గవర్నమెంట్ తెచ్చుకున్నారు డబ్బునది. ఏదైతే సంక్షేమ పథకాల ద్వారా మీరు ప్రజలకు ఇచ్చారో ఆ డబ్బును మళ్ళా మీ జోబులో నింపుకున్నారు. మీరు, మీ సామంతరాజులు, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, రాజకేశ్ రెడ్డి, ఒక నిమిషం విజయభాస్కర్ రెడ్డి వస్తాను, మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం వస్తాను. మీరు ఆన్సర్ తిరిగి ఒక కృష్ణారావు గారు వాయిస్ తీసుకుందాం.